గవర్నర్ తీరుపై కాంగ్రెస్ గుస్సా. ఈ కేసు ఫైల్ పెండింగ్ పైన అసహనం. నెల రోజులుగా జిష్ణుదేవ్ వద్దే పరోక్షంగా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారని అసంతృప్తి. కాంగ్రెస్ లీడర్ల ఇంటర్నల్ మీటింగ్ లో డిస్కషన్. రాజ్ భవన్ నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ. అసలు ఎందుకు ఇది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నదో అర్థం కావట్లే. కేటీఆర్ ఏమో బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసి వచ్చిన అంటుండు, మళ్ళీ ఎవరెవరిని కలిసిండు బీజేపీ వాళ్ళని. ఎందుకంటే పైన వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఒక 10 కోట్ల రూపాయల క్యాష్ చూస్తే నోరెలా పెట్టాల్సింది. ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ అది. మన దగ్గర ఇక్కడ ఒక ఎలక్షన్ ఫేస్ చేయడానికి 50-100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆడ ఒక 4-5 కోట్ల ఎలక్షన్ అయిపోతుంది. ఇక్కడ పెట్టి ఒక నియోజకవర్గానికి పెట్టి 100 కోట్లు వాడు స్టేట్ ఎలక్షన్ అయిపోతుంది. సో ఈ వాసన వాళ్ళకి తగులుతున్నది నెమ్మదిగా. ఏముంటుంది, 10 కోట్ల బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏడో దగ్గర ఇదైపోతారు, బెండ్ అయిపోతారు కదా. సో అట్లేమన్నా ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ గవర్నర్ దగ్గర ఫైల్ ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్ ఉన్నది? జనరల్ గా జరగాల్సిన ప్రక్రియ కదా. గవర్నమెంట్ ఒక కేసు మీద విచారణ చేస్తున్నది. ఇలా ఐఏఎస్ ఉన్నాడు, అండ్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉన్నాడు. గవర్నర్ కి పర్మిషన్ కావాలా? మరి ఎందుకు గవర్నర్ ఇన్ని రోజుల నుంచి కేసు పెండింగ్ పెట్టిండు? ఇది ఏంది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే